ప్రకాశం జిల్లాకు మహర్దశ పట్టబోతోందా? కొంతకాలంగా నిలిచిపోయిన రామాయపట్నం ఓడరేవు వ్యవహారంపై మళ్లీ కదలిక మొదలైందా? తాజా పరిణామాలు అవుననే సంకేతాలిస్తున్నాయి. ఓడరేవు అధ్యయనానికి సంబంధించిన కన్సల్టెన్సీ బృందం జిల్లాలో పర్యటించడం, ప్రజాప్రతినిధులు తరచూ అధికారులతో సమావేశం కావడం వీటికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. స్వయంగా జిల్లాకు చెందిన మంత్రి సిద్ధా రాఘవరావు ప్రభుత్వం పోర్టు ఏర్పాటుకు పచ్చజెండా ఊపిందని వెల్లడించడం స్థానికులకు ఆనందం కలిగిస్తోంది. ప్రకాశం జిల్లాలో ఆశలు రేకెత్తించి నిలిచిపోయిన రామాయపట్నం ఓడరేవు వ్యవహారంపై మళ్లీ కదలిక మొదలైంది. ఇక్కడ పోర్టు నిర్మాణానికి 2011లోనే బీజం పడింది. అప్పట్లో కేంద్ర నౌకాయాన శాఖ ఆధ్వర్యంలో సాంకేతిక కమిటీ రాష్ట్రంలోని 3 ప్రాంతాలను పరిశీలించింది. వీటిలో పోర్టు ఏర్పాటుకు రామాయపట్నం అనుకూలంగా ఉందని నివేదించింది. ఇక జిల్లాకు ఓడరేవు రావటం తథ్యమని అంతా అనుకున్నారు. అనూహ్య పరిణామాలతో కేంద్రం రామాయపట్నం ప్రతిపాదనను పక్కన పెట్టి నెల్లూరు జిల్లాలోని దుగ్గరాజుపట్నంలో ఓడరేవు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు గొంతెత్తినా అప్పటి ప్రభుత్వం అంతగా పట్టించుకోలేదు. ఆ అంశానికి కొంతకాలం తెరపడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రైవేటు భాగస్వామ్యంతో రామాయపట్నం పోర్టు ఏర్పాటు చేస్తామని గతంలో పలుమార్లు ప్రకటించారు. తాజాగా పోర్టు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ గుడ్లూరు, ఉలవపాడు మండలాల్లో 5,414 ఎకరాల భూమిని ఎంపిక చేసింది. ఇందులో ప్రభుత్వ భూములు 1,850 ఎకరాలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఈ తరుణంలో పోర్టుపై అధ్యయనానికి రైట్స్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ అనే సంస్థ ప్రతినిధులు జిల్లాలో పర్యటించారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో వారు సమావేశమయ్యారు. పోర్టు ఏర్పాటుకు ప్రస్తుతం ఉన్న రవాణా సౌకర్యాలు, జిల్లాలో ఉండే పంటలు, ఎగుమతులకు అవకాశం ఉన్న వనరులు తదితర వివరాలను సేకరించారు. భూముల లభ్యత విషయంపైన ఆరా తీశారు. పోర్టు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని మంత్రి సిద్ధా రాఘవరావు బృంద సభ్యులకు వివరించారు. 3 నెలల్లో ఈ బృందం పోర్టు ఏర్పాటుపై అధ్యయనం పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిస్తుందని మంత్రి తెలియజేశారు. ఇది కూడా ఒక ప్రభుత్వానికి సంబంధించిన భాగంలో ఒక ఆర్గనైజేషన్ ఏరియాకి వచ్చి వారు కూడా మొత్తం కూడా డ్రిల్లింగ్ కానీ వారికి సంబంధించిన పద్ధతుల్లో అవన్నీ కూడా మొత్తం సర్వే చేసి దానికి సంబంధించిన రిపోర్ట్స్ అన్ని కూడా సుమారు ఒక 140 రోజులలో ప్రభుత్వానికి వారు సమర్పించే అవకాశాలు ఉన్నాయి. ప్రజెంట్ చేసిన తర్వాత ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే భాగంగా ఆలోచించడం జరుగుతుంది. ఈ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు ఆలోచించి నిర్ణయం తీసుకుని ఇమీడియట్ గా చేస్తాం. రామాయపట్నం నౌకాశ్రయంపై ప్రభుత్వం దృష్టి సారించడం వల్ల భవిష్యత్తులో తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వాళ్ళు చొరవ తీసుకొని ఇక్కడికి వచ్చి ఓడరేవు కనుక ఏర్పాటు చేసుకుంటే గ్రామం బాగా అభివృద్ధి చెందుద్ది, పిల్లకాయలకి జీవనోపాధి ఉద్యోగ అవకాశాలు జరుగుతాయని కూడా మేము ఆలోచిస్తున్నాం. పోర్టు వస్తే బాగానే ఉంటుంది, డెవలప్ అవుద్ది, ఊరు బాగా డెవలప్ అవుద్ది. ఇప్పుడు ఈ ఊర్లో ఎక్కువగా బయటకు పోతున్నారు ఇది పనులకి. ఇక్కడ ఏం పనులు లేవు, 3 సంవత్సరాలు వర్షాలు లేవు. అట్టే బాధపడుతున్నాయి ఊరు మొత్తానికి. పోర్టు వస్తే బాగా అభివృద్ధి అవుద్ది. మాకు పోర్టు వచ్చి ఊరు పోకుండా ఉపాధి పెరిగి ఎవరు బయటకు వెళ్లకుండా ఉంటే ఇబ్బంది లేదు. ఇక్కడ ఎక్కువ మంది పోర్టు వచ్చేదానికి ఇష్టపడుతున్నారు. దానివల్ల మాకు కూడా ప్రయోజనం పొందుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. కాబట్టి అలాంటి ఓడరేవులు మాకు నిర్మాణంలో ఉన్నందువల్ల మాకు చాలా భృతి కలుగుద్ది. మా పిల్లలు కూడా ఎంతో మంది చదువుకొని నిరాశ్రులుగా ఉంటున్నారు. వాళ్ళు కూడా భృతి కల్పించిన వాళ్ళు అవుతారు అని ఒక భావంతో మేము నమ్మకంతో మేము ఉన్నాం. రామాయపట్నంలో ఓడరేవు ఏర్పాటుకు ప్రైవేటు కంపెనీలు ఆసక్తి చూపడం జిల్లా అభివృద్ధికి కొంతైనా కలిసొస్తుందని స్థానికులు ఆశతో ఎదురుచూస్తున్నారు.